హాయ్ అండి. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనే మధ్యాహ్నం చెప్తున్నాను అనుకోవద్దు. మార్నింగ్ వీడియో అండి ఇది. ఇంకా ఈవినింగ్ అయితే ఇప్పుడు పెడుతున్నాను మీరు చూస్తారని. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా వీధిలో వినాయకుడిని పెట్టారు కదండి. ఇంకా వినాయకుడి దగ్గర పూజ చేయించుకుందామని ఇంకా ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాం. మీరు కూడా చూసేయండి వీడియో. ఇంకా సేమియా అలాగే హాట్ పొంగల్ ఇంకా రెడీ చేస్తున్నాము. మరి మీరు కూడా ఇంకా చూడండి ఇంకా ఎలా చేశాను అన్నది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా సేమియా అయితే ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇంకా సేమియా కొంచెం టైం పట్టింది. పొంగల్ అయితే ఇంకా త్వరగానే అయిపోయింది. మీరు కూడా చూసి ఇంకా వీడియో ఎలా ఉన్నదో కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సేమియా మనం ఎంత చిక్కగా వద్దు అనుకుంటామో అంత చక్కగానే అయిపోద్ది. పలచగా చేద్దామంటే మనకు రాదు సేమియా. మరి ఏంటో ఎందుకు తేడా వస్తుందో అయినా ఉండదు. అంటే చేసేటప్పుడు పలచగానే ఉందండి. అంటే అది కొంచెం చల్లారిపోయేటప్పటికి ఇంకా మెత్తగా అదే గట్టిపడిపోయింది. ఇంకా టేస్ట్ అయితే బాగుంది. సేమియాలు అయితే ఫ్రై చేసేసుకున్నాను. పక్కనైతే ఇంకా పాలు అయితే ఇంకా పొంగొచ్చినాయి. ఇంకా పాలు పొంగొచ్చాక ఇంకా సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఇంకా వేసేసుకున్నాను. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇంకా గడపలకైతే పసుపు రాస్తున్నారండి. గడపలు ఇంకా శుభ్రంగా క్లీన్ చేసుకుని గడపలకైతే పసుపు రాసేసుకుంటున్నారు. ఇంకా తర్వాత పసుపు రాసేసుకొని ఇంకా కుంకుమ ఇంకా ముగ్గులు గట్రా వేస్తున్నారు గడపలకైతే. ఇంకా ముందు రోజు నైటే మేము ఇంకా తడి బట్టలు గట్రా అన్నీ పెట్టేసుకున్నాము. ఇంకంటే మార్నింగ్ ఇంకా పిల్లడితో పని అవ్వదు అని. అందుకని ఇంకా మేమైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా మా అత్తయ్య గారు గడపలకి పసుపు గట్రా రాసేటప్పటికి 6 అయిపోయింది. ఈలోపు ఇంకా పాలు కూడా ఇంకా పొంగొచ్చినాయండి. పాలు పొంగొచ్చాక ఇంకా సగ్గుబియ్యం కూడా వేసేసాను. సగ్గుబియ్యం అయితే తక్కువ వేసాను. ఇంకా సేమియాలు అయితే కొంచెం ఎక్కువైనాయి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి. సగ్గుబియ్యం వేసేసాక కొంచెం ఉడుకుతున్నాయి అనగా తర్వాత సేమియాలు వేసాను. సేమియాలు వేసాక ఇంకా ఉడుకుతున్నాయి అనగా ఇంకొంచెం యాలక్కాయల పొడిని కూడా వేసుకున్నాను. అంతేనండి సేమియా. యాలక్కాయల పొడి వేసుకున్నాక ఇంకా ఫస్ట్ అయితే పక్కన ఇంకా అది కాజు ఇంకా కిస్మిస్ ఉంటాయి కదండి, అవి కూడా ఇంకా ఫ్రై చేసేసుకున్నాను. నేతిలోను ఫ్రై చేసేసుకొని ఇంకా సేమియా అయితే పక్కన దింపేసుకున్నాను. ఇంకా బెల్లం షుగర్ కూడా వేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా హాట్ పొంగల్ అంటే మరి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ హాట్ పొంగల్కి కూడా ఇంకా నేను పక్కన ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను. తాలింపు అయితే గిలుకున్నాను. ఇంకా తాలింపు కూడా ఇంకా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా హాట్ పొంగల్ అంటే ఇంకా మన టిఫిన్లకు గట్ట మన సైడ్ తక్కువ ఉండదు చేసుకోవడం. ఇంకా నేనైతే ఇంకా యూట్యూబ్లో చూసి చేశాను హాట్ పొంగల్. ఇంకా అంటే అది నైవేద్యాలకు కూడా పెట్టుకోవచ్చు, ప్రసాదాల కింద కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా చేశాను. ఇంకా అందరూ పులిహోరే చేస్తున్నారు. ఇంకా అందరూ పులిహోరే చేస్తే మనం కూడా అదే చేస్తే ఏముంటుందని ఇంకా నేను డిఫరెంట్గా ఇంకా అది చేశానండి. ప్రసాదం కింద సేమియా ఇంకా అలాగే హాట్ పొంగల్. ఇంకా టేస్ట్ అయితే రెండు టేస్ట్ చాలా బాగున్నాయి. ఇంకా సేమియా కూడా అయిపోవచ్చిందండి. ఇంకా సేమియా కూడా అయిపోవచ్చాక ఇంకా అది కూడా పక్కన దింపేసుకున్నాము. పక్కన దింపేసుకున్నాక ఈ తర్వాత పక్కనేమో ఇంకా హాట్ పొంగల్కి అయితే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా కొంచెం నెయ్యి వేసాక నేతిలో కొంచెం బటర్ వేసుకుని బటర్లోనూ కొంచెం కాజు కూడా ఫ్రై చేసేసుకున్నాను. కాజు ఫ్రై చేసేసుకున్నాక ఇంకా ఎండుమిర్చి కరివేపాకు కొంచెం అంటే మిరియాలు వేస్తారండి. ఇంట్లో మిరియాలు లేవని ఇంకా మిరియాలు పొడుము ఉంటే మిరియాల పొడుము వేసుకున్నాను. మిరియాల పొడుము వేసుకున్నాక ఇంకా పక్కనైతే ఇంకా సేమియా అవ్వలేదని ఇంకా సేమియా అది కూడా చూసుకుంటున్నాను. ఆ పక్కన ఈ పక్కనను ఇంకా మిరియాల పొడిని కూడా వేసాక ఆ తర్వాత కొంచెం ఇంకా అల్లం కూడా మనం కొంచెం చిన్న ముక్క అల్లం ముక్క కూడా చితక్కొట్టుకొని ఇంకా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఇంకా మనకి ఏం టేస్ట్ ఇందులో వస్తుందంటే హాట్ పొంగల్ నెయ్యి ఒకటి మిరియాలు తర్వాత ఇంకా కరివేపాకు ఎండుమిర్చి ఇంకా ఎన్ని గిల్లుకొని ఇంకా తర్వాత పైన కొంచెం ఫ్రై అంటే ఎండుమిర్చి గట్రా కొంచెం బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ అయితే బాగుంది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కావాలంటే నేను మళ్ళీ చేసి పెడతాను మీ వీడియో మీకోసమైనా. అందుకని ఇంకా హాట్ పొంగల్ అయితే ఇంకా రెడీ అయిపోవచ్చింది. కరివేపాకు ఎండుమిర్చి ఇంకా తాలింపుకి మనకు కావాల్సినవి ఇంకా జీలకర్ర అలాగే ఇంకా ఆవాలు గట్రా ఎన్ని వేసుకున్నాము. ఇంకా తర్వాత అయితే కొంచెం వాటర్ వేసి ఇంకా ఉప్పు వేసేసుకొని ఇంకా వాటర్ మరిగేటప్పుడు ఇంకా కొంచెం పెసరపప్పు అలాగే బియ్యం మనం వేపి పెట్టుకుని ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకోవడం మెసట్లను. ఇంకా తర్వాత అయితే ఇంకా ఒకటిలో ముగ్గు గట్రా అన్నీ వేసేసుకొని ఇంకా ముందు రోజు నైటే వేసేసుకున్నాను. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇంకా దేవుడి గదిలోనూ ఇంకా పూజ కోసమని ఇంకా ఎన్ని చదువుకుంటున్నారు. ఇంక నేనైతే ఇంకా ప్రసాదాలన్నీ నేనే చేశానండి. ఇంకా మా అత్తయ్య గారు దేవుడి గదిలోనే ఇంకా అవి చూసుకున్నారు. ఇంకా నేనైతే ఇంకా ఇక్కడ
పానకం తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా చెంబు నిండా వాటర్ తీసుకొని ఇంకా బెల్లం వేసుకొని ఇంకా బెల్లం బాగా కరిగేదాకా ఇంకా మనం మెదుపుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి వేసేసుకొని ఇంకా వాటర్ వేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా ఇది కూడా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇంకా అన్నీ బాగా వచ్చినాయి. అంటే ఒక్కొక్కసారి మనం ఏంటంటే అన్నీ బాగుండాలి, అన్నీ బాగా చేయాలి అని మనం ఎంతలా చేస్తామో అప్పుడైతే ఏది బాగా రాదు. మనం అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టకుండా పైన అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అవి అప్పుడు బాగా టేస్ట్గా వస్తాయి, బాగా వస్తాయి, మనకు బాగా కుదురుద్ది ఏదైనాను. ఇంకా నాకైతే అదే నమ్మకం అండి. ఇంకా తర్వాత అయితే ఇంకా పానకం కూడా ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా తిప్పేస్తున్నాను ఇంక గట్టించుకొని. ఇంకా వడపప్పు చలివిడి కూడా ఇంకా తయారు చేసేసుకుంటున్నాను పక్కన. ఇంకా వడపప్పు చలివిడి కూడా అయిపోయాక ఇంకా హాట్ పొంగల్ కూడా ఇంకా రెడీ అయిపోవచ్చింది. పెసరపప్పు అయితే ఫస్ట్ వేపుకున్నాక బియ్యం ఇంకా కడిగేసుకొని ఇంకా ఎసట్లు అయితే వేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇందులోకి చట్నీ కింద ఏం బాగుంటుందంటే ఎప్పుడు శనగపప్పు అలాగే కొంచెం పచ్చిమిర్చి ఇంకా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది చట్నీ. ఇంకా అది చేయడానికి అయితే ఇంక నాకు టైం లేదు. ఇంకా అప్పటికే టైం వచ్చి 8 అయిపోయింది. ఇంకా ప్రసాదాలు అయ్యేటప్పటికి ఇంకా 2 ప్రసాదాలు కాబట్టి ఇంకా టైం అయ్యింది. ఇంకా ఎక్కువ పెట్టుకుంటే ఇంక ఏ టైం అవుతుందో ఇంకా అందుకని ఇంకా తక్కువే పెట్టుకున్నామండి ప్రసాదాలు కూడాను. ఇంకైతే ఇంక ఈలోపు మా బాబు కూడా లేచాడు. ఇంకా మా బాబు కూడా ఇంక స్నానం చేయించేసి ఇంకా మా అత్తయ్య గారి గుడికి అయితే వెళ్ళొచ్చేసారు, దుర్గమ్మ తల్లి గుడికి. ఇంకా హాట్ పొంగల్ కూడా చాలా బాగా వచ్చింది. మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారని అడుగుతున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా వడపప్పు చలివిడి అంటారు కదండి, చలివిడికి అయితే ఇంకా పిండి ఉంటుంది కదండి, వరిపిండి ఇంకా అలాగే బెల్లం కూడా ఇంకా బాగా మెదుపుకొని కొంచెం ఇంకా వాటర్ వేయకూడదండి. వాటర్ వేస్తే మనకి ఇంకా కొంచెం అదే జారిపోతున్నట్టుగా వస్తుంది మనకి చలివిడి. ఇలా రాకూడదు అంటే ఇంకా వాటర్ కట్ట ఏం వేసుకోవాలి, ఇంకా అలా మెదిపేసుకోవడం, ఇంకా అదే ఉండ కట్టేసుకుంటామే. ఇంకా తర్వాత అయితే ఇంకా నేను ఇంకా చీర కట్టేసుకొని ఇంక నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా ఈ చీర అయితే నేను ఫస్ట్ యానివర్సరీ ఎప్పుడైతే నేను తీసుకున్నాను చీర ఇది. ఇంకా మా అమ్మ అయితే తీసుకుందండి చీర ఇది. ఇంకా అప్పుడు తీసుకుని అప్పుడు కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకోలేదు, ఇప్పుడైతే కట్టుకున్నాను ఈరోజు. ఇంకా తర్వాత అయితే ఇంకా మా వారు ముందు రోజునైతే ఇంకా పువ్వులు తీసుకొచ్చారు, పువ్వులు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా మా వారు కూడా ఇంకా రెడీ అయిపోయారు. నేను రెడీ అయిపోయాను. హాయ్ చెప్పమండి, ఇంకా హాయ్ చెప్తున్నారు మా వారు. ఇంకా మా ఇద్దరు లుక్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. ఇంకా అలాగే ఇంకా మా వారు కూడా ఇంకా బాబుని తీసుకొని ఇంకా అక్కడ నుంచున్నారు. ఇంకా పూజలోకి పంతులు గారు వచ్చేటప్పటికి చాలా టైం అయ్యింది. ఇంకా పంతులు గారు వచ్చి ఇంకా పూజ గట్ట అన్నీ చేయించేటప్పటికి ఇంకా 11 అయ్యింది. ఇంకా పూజ అంతా అయ్యేటప్పటికి ఇంకా హారతి ఇచ్చి ఇంకా అలాగే ప్రసాదాలు కూడా ఇంకా దేవుడు చెల్లించేసాము. ఇంకా తర్వాత అయితే ఇంకా బాబుని తీసుకొని ఇంక మేమైతే ఇంకా పూజ చేసుకుంటూ ఇంకా అలా కూర్చున్నాము. ఇంకా నేనైతే ఇంకా పక్కన కూర్చొని ఇంకా పంతులు గారు ఏది చెప్తే ఇంకా అవి చేయడమే. ఇంకా మా వారితో ఎక్కువ చేయించారండి పూజ. ఇంకా తర్వాత అయితే ఇంకా దేవుడికి ఇంకా ప్రసాదాలు కూడా అన్నీ చెల్లించేసాము. ఇంకా అలాగే తర్వాత ఇంకా మా బాబు చూడండి భజన కొట్టేస్తున్నాడు, గోవింద అంటున్నాడు. భజన చేసుకుంటూ గోవింద కొడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఇంకా భలే సరదాగా భలే సంతోషంగా అనిపించింది. ఇంకా తర్వాత మా అత్తయ్య గారు అయితే తీసేసుకున్నారు ఇంకా నా దగ్గర నుంచి. ఇంకా తర్వాత అయితే ఇంకా పూజ కూడా చాలా క్షేమంగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ అయితే ఇంకా దేవుడికి ఇంకా ఇలా హారతి ఇచ్చేసుకున్నాము. హారతి ఇచ్చేసాక ఇంకా లాస్ట్నే ఇంకా పంతులు గారికి కూడా ఇంకా మేము ఇవ్వాల్సింది ఇచ్చేసి ఇంకా తాంబూలం ఆయన కాళ్ళు దండం పెట్టేసుకొని ఇంకా పంతులు గారు అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా ఇంకా అక్కడ ఇంకా అవన్నీ సదురుకొని ఇంకా పంచిపెట్టే వాళ్ళతో ఇంకా పంచిపెట్టి ఇచ్చేసి మేము కూడా ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా పక్కనైతే అక్కడ మా అత్తయ్య గారు చెప్తున్నారు. ఇంకా అప్పటికి ఇంకా పూజ అవ్వలేదు. ఇంకా పూజ ఇంకా లాస్ట్కి వచ్చింది. ఇంటికైతే వచ్చేసామండి. మళ్ళీ 12 ఆ టైంకి అయితే ఇంకా వినాయకుడి భోజనానికి అయితే వెళ్ళాము. ఇంటికి వచ్చి మళ్ళీ చీర అయితే ఇంకా చేంజ్ చేసుకొని ఇంకా డ్రెస్ వేసుకొని ఇంకా వినాయకుడి భోజనానికి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా చాలా రష్గా ఉంది. మరి వీడియో మీకు కూడా నచ్చింది అనుకున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి మరి, బాయ్ బాయ్.